ఆ శాఖలు అవినీతికి కేర్ ఆఫ్. ఏసీబీ వెంటాడుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు, ముడుపులు ఇస్తేనే ముందుకు, లేదంటే పెండింగ్. ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లో 15 మంది ఆఫీసర్లు, అయినా మారని అధికారుల తీరు. సీఎంఓకు రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ రిపోర్టు. మున్సిపల్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోనే అధిక కేసులు. ఏంటిది? రాసే బంద్ చేయాలి. ఇట్లా పోతుంది ఇది. మంచిగానే ఉండదు, డౌన్లోడ్ అయితే ఏమైతలేదు కదా. మున్సిపల్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ. పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే దండుకుంటున్నారు పైసలు, వాళ్ళు కూడా దొరుకుతారు. రెవెన్యూలు గట్టిగానే దండుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఏంటంటే ఇక తప్పని పరిస్థితిలో మన ఇంటికే పోయి ఇస్తున్నారు వీళ్ళు. విద్యుత్ శాఖ ఇక మొన్న ఏడీఏలు దొరుకుతున్నారు. ఏడీలు అంబేద్కర్ దొరికింది 300 కోట్లతో. ఆయన బినామీ 15 లక్షలు బాత్రూంలో దొరికింది వాటి నిన్న. మంచిగానే ఉన్నారు పోడైపోయి. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు, టాస్క్ ఫోర్స్, విద్యుత్, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఏసీబీ దాడుల్లో ఆ శాఖలకు చెందిన అధికారులే అధిక సంఖ్యలో పట్టుబడుతుండడమే అందుకు బలమైన సాక్ష్యం. అలాగే ఆ శాఖకు చెందిన అధికారుల అవినీతిపైనే పెద్ద ఎత్తున ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆ శాఖల్లో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తుంటున్నారని, ఆ మొత్తం ముట్ట చెబితేనే పనులు అవుతాయని, లేదంటే ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులైనా ఇబ్బందులు తప్పవనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇక ప్రతి నెల మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోనే ఎక్కువ కరప్షన్ ఉందట. ప్రతి నెల సగటున 15 మంది అధికారులను ఏసీబీ ట్రాప్ చేస్తున్నది. అందులో సగం కన్నా ఎక్కువ మంది మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులే ఉంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు లంచాలు ఇవ్వకపోతే పనులు చేయరని పబ్లిక్ ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. కొందరు మున్సిపల్ కమిషనర్లు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, లేఅవుట్ పర్మిషన్లు, ఇక ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటర్ వర్క్ విభాగంలో అధికారులు డబ్బులు ఇవ్వకపోతే నల్ల కలెక్షన్ ఇవ్వట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ బదలాయింపు, నాలా సర్టిఫికేట్ల కోసం వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారట. ఇక దీంట్లో మరి టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే షేర్లింగంపల్లి, మా షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు సంపాదించినట్టు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవడు సంపాదిస్తలేదు. వాళ్ళ రూటే సపర్ రేటు. ఎంత రేటు పెడతావు, ఎప్పుడు ఇస్తావు, ఎక్కడ కలవాలి, ఇదే. నాలా పైన రోడ్ వేసిందిలే చందానగర్లో పోలీస్ స్టేషన్ వెనకాల. కానీ ఒకని కోసము ఒకడు బిల్డింగ్ ల్యాండ్ ఉంటుంది అట, ఆ ల్యాండ్ కోసం నాల పైన రోడ్ వేసిండ్రు. అంటే పైసలు ఇస్తే ఇక రోడ్ అంతా కబ్జా చేస్తారు. ఆదివారం పూట నాల పైన రోడ్ వేసిండ్రు. మళ్ళా చందానగర్ ఆఫీసర్లు ఉండి. కానీ ఏసీబీని మెచ్చుకోవాలన్న, ఏ పార్టీ సెల్యూట్ చేస్తా ఉన్నారు. రోజుకో ఇద్దరు ఒకరు దొరికి. పోలీసు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తుందా? మొత్తం పైసలేనా? మీరు కూడా బాధితుల పక్షాన ఉంటారు, నిందితుల పక్షాన ఉంటారు. ఎవడు పైసలు ఇస్తే వాళ్ళ పక్షానేనా పోలీసు వాళ్ళు? తెలియదు కథ ఎట్లా ఘోరం అయిపోతా ఉన్నది తెలంగాణలో.